జై భీమ్. నా పేరు సౌతూర్ సేనయ్య. యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మనం గత పోయిన నెల నుంచి కొన్ని స్కూళ్ళు విజిట్ చేయడం జరుగుతుంది. కారణం ఏమనగా గిరిజన నిరుపేద యానాదులలో కొంతమందికి ఆధార్ కార్డులు లేకుండా తల్లికి వందనం అందడం లేదు. అదేవిధంగా ఆధార్ కార్డులు కూడా చేయించుకోలేని పరిస్థితుల్లో గిరిజన యానాదు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఉండడం జరుగుతుంది. అలాంటి వారిని మనం స్కూళ్ళల్లో అదేవిధంగా వాళ్ళు గిరిజన యానాదులు ఉంటున్న వాళ్ళ సంఘాలు కాలనీలలో సందర్శించి వారికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు తీయించడం జరుగుతుంది. ఆ క్రమంలో ఈరోజు రామన్నపాలెం స్కూల్కి రావడం జరిగింది. మీకు నేను లైవ్లో చూద్దాం. అందరూ బాగున్నారా? రోజు బయటకు వస్తున్నారా? మధ్యాహ్నం ఏం తిన్నారు? ఏ కూర సార్? గుడ్డేసారా? ఇంకా ఏమేసారు? మూడే ఉంటా పుష్ప శ్రీనివాస్ అమ్మాయి వచ్చిందండి. ఆధార్ కార్డు ఆధార్ కార్డు వచ్చాక చేద్దాంలే.
పాప నీ పేరేం పేరు? గాయత్రి. ఏం చదువుతున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ క్లాస్ మై? 1వ క్లాస్. నీ పేరేం పేరమ్మా? ఏం పేరు? సంకేతన. ఈ ఏం క్లాస్ చదువుతున్నావు? 2వ క్లాస్. హోంవర్క్ రాస్తున్నారా ఇంటికి వెళ్ళి? నీ పేరేం పేరమ్మా? ప్రవీణ్. నువ్వే క్లాస్ చదువుతున్నావు? 3వ క్లాస్. హోంవర్క్ రాస్తున్నావా? చూడు, ఇంటికి వెళ్ళి హోంవర్క్ రాసుకోవాలి. మీరు ఇళ్ళకి వెళ్ళి ఏమన్నా ఆట పాటలు అంటే ఒక గంట సేపు ఆడుకోవాలి, తర్వాత మళ్ళీ నీట్గా రాసుకోవాలి. ఉదయాన్నే చూడు, ఉదయాన్నే సాయంత్రం 2 పూటలు స్నానం చేస్తున్నారా? అంటే మీ ఇంట్లో వాళ్ళు అమ్మ నాకు చేయకపోయినా కానీ మీరు వెళ్ళి శుభ్రంగా స్నానం చేయాలి సాయంత్రం. అర్థమైందా? చేస్తున్నారా? ఉదయం సాయంత్రం స్నానం చేసి వచ్చేది కాకండి. నువ్వు కూడా చేస్తున్నారా? నిజంగా చేస్తున్నావు? ఉదయం సాయంత్రం చెప్తే కదా నువ్వు మాటతో చెప్పాలా? మాట్లాడరా? మాట్లాడరా? మేడం అబ్బాయి మాట్లాడరా? వచ్చా అందరూ స్నానం చేస్తున్నారు, శుభ్రంగా చదువుకొని ఉండాలి. మేడం ఇప్పుడు మీకు టాబ్లెట్ ఇస్తున్నారా? వేసుకుంటున్నారా? వేసుకొని కడుపు నిండా అన్నం తిని స్కూల్లో టీచర్ చెప్పిన విధంగా చదువుకోవాలి. అదేనా? ఇంటికి హోంవర్క్ రాసుకోవాలి. ఓకేనా? అందరూ చదువుకుంటారు కదా? ప్రతిరోజు స్కూల్కి వస్తున్నారా? వస్తారు సార్. స్కూల్కి కానీ ప్రతిరోజు రాలేదనుకోండి, మీరు ఇక్కడ కాకుండా వేరే స్కూల్లో జాయిన్ చేస్తాం మేమే తీసుకెళ్ళి. అర్థమవుతుందా? అంటే మీరు ఇక్కడ ఉండరు అనమాట. ఆశ్రమం స్కూల్లో తీసుకుపోయి జాయిన్ చేస్తాం. అంటే ఒక రోజు వచ్చి ఒక రోజు రాకుండా స్కూల్ టీచర్ గారు చెప్పిన మాట వినకుండా మీ ఇష్ట ప్రకారం మీరు పిల్లలతో ఆడతా బయట జరుగుతున్నారు బడికి రాకుండా, అటువంటి రోజు మీరు గుర్తించి మేము తీసుకెళ్ళి ఆశ్రమ స్కూల్లో చేర్పించేస్తాం. అంటే మీ అమ్మ నాన్న దగ్గర మీ ఊర్లో ఉండరు మీరు. అర్థమవుతుందా? అందుకని మీరు ఎక్కడికే వచ్చి పద్ధతిగా ఉదయాన్నే స్నానం చేసి స్కూల్కి వచ్చి మళ్ళీ చదువుకొని వెంటనే వెళ్ళి ఇంటికి వెళ్ళి స్నానం చేసి హోంవర్క్ రాసుకొని మళ్ళీ ఉదయాన్నే ఆదివారం రోజు ఫ్రీగా ఉంటారు కదా, సెలవు కదా, వస్తారు కదా? రోజు బడికి రావాలా? నువ్వు కూడా వస్తావు కదా? తీసుకో, బ్యాగ్ తీసుకో, పుస్తకం తీసుకో. ఈ అమ్మాయికి నేను ఎట్లా కట్టాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చాను సార్. దాంట్లో అడ్రస్ కొంచెం ముందుకి వెనక్కి ఉంది. వాళ్ళ మదర్ దాంట్లో గిరిజన కాలనీ రావణపాలెం కొడలూరు ఉంది. ఈ పాప దాంట్లోకి వచ్చేసరికి ముందు నాగరాజపాలెం, తర్వాత రావణపాలెం, కొడలూరు ఉంది. ఈ ఆధార్ సెంటర్ అప్డేట్ చేస్తాను. ఈ అమ్మాయికి రావాలి చెల్లెలు చిన్న పాప. నేను వేస్తే వాళ్ళు రిటైర్ చేశాను. ఇంకా దానివల్ల మొత్తం ఆధార్ కార్డు తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు గొల్లేదు. మొత్తం 6 మంది. 6 మంది ఆధార్ కార్డులు ఎన్ని పిల్లలు ఉంటారు? ఏం చదువుతున్నాం పాప? ఎన్నో క్లాసు? 1. రోజు వస్తున్నా స్కూల్కి? టీచర్ మాట వింటున్నావా? మేడం చెప్పినమాట వింటున్నావా? హోంవర్క్ రాసుకుంటున్నావా? రోజు స్కూల్కి రావాలి. టీచర్ గారు మీ మేడం గారు చెప్పినట్టుగా మొత్తం 6 మంది పిల్లలు, పెద్దలు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఇక్కడ గిరిజనులు జనాది సంఘాల కాలనీలో పెద్దవాళ్ళు కూడా అవగాహన ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు కూడా అందుకోలేకపోతే రేషన్ కార్డ్స్ లేవు. సగం మందికి రేషన్ కార్డులో వాళ్ళ రెండో అమ్మకు
పుట్టారు. ఒక ఫస్ట్ అమ్మ పేరు ఉంది. దానివల్ల ఇప్పుడు రెండో అమ్మ పేరు లేకపోవడం వల్ల ఈ ముగ్గురు పిల్లలకి అమ్మ ఫోన్ ఉంటాయి. ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు అప్డేట్ అవ్వాలి. అలా రేషన్ కార్డు లేనట్టున్నారు. ఏంటంటే ఆధార్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఇందులో నాకు మార్చాలి. తెలుసు మేడం, మా నంబర్ ఇస్తాను. పేరెంట్స్కి ఇవ్వండి. లేదు ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ మీకు సంబంధించి ఈ గ్రామాలలో నిరుపేదలు ఉన్నారు మామూలుగా వాళ్ళే. కానీ మేడం ఇక్కడ ఉండేవాళ్ళు ఫస్ట్ ఉండేవాళ్ళు. ఇదే విధంగా ఇప్పుడు మీరు ఇక్కడ టీచర్గా వర్క్ చేస్తున్నారు కదా, జాబ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు తల్లిదండ్రులకి కానీ వీళ్ళ అవ్వాతాతలకు కానీ ఆరోగ్యం ఏదైనా బాగాలేకుండా వచ్చి ఏదైనా ప్రాణ పరిస్థితులు ఉంటారన్నమాట. ఏదైనా ఆపరేషన్ ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి, ఎక్కడికి ఇది నయం కాదు, లేకుంటే మన నిధులు వెళ్ళలేము, రెండు చాలికలకి వెళ్ళలేము, మనకి డబ్బు లేదు అని ఇది వాళ్ళకి దీంతోనే వాళ్ళు మంచాలు పడి ఈ విధంగా చనిపోవడం జరగకుండా అవగాహన లేక ఇలాంటి వాళ్ళు వాళ్ళు దృష్టికి వస్తే మా నెంబర్ ఫోన్ చేశారంటే మేము వచ్చి వాళ్ళకి తీసుకెళ్ళి ఆపరేషన్ చేపిస్తాము. మరీ అంత ప్రాణ పరిస్థితుల్లో ఉండే వాళ్ళని కూడా వాళ్ళని బ్రతికిచ్చే మార్గం చూస్తాము. 9381774750 యానాది మహానాడు చూసుకోండి. అక్కడ చౌదరి సేన. ఎప్పుడైనా కానీ ఏ టైంలో అయినా కూడా మాకు ఫోన్ చేయొచ్చు. ఏ టైంలో అయినా కూడా ఫోన్ చేస్తే మేము అందుబాటులో. ఇలాంటి వారు ఎవరైనా పిల్లలే కాకుండా పిల్లలకు సంబంధించిన ఈ ఊర్లో మీరు ఉంటుంటారు, అప్పుడు వస్తుంటారు కాబట్టి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేయండి. వాళ్ళని రక్షించే మాత్రం ఓకే బాబు చూడండి. వీళ్ళకి ఎంత డొమెస్టిక్ సర్టిఫికేట్ ప్లస్ డేట్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ రెండింటిని పెట్టి చేయండి. ఇవన్నీ చేపిస్తున్నాను. కరెక్ట్గా ఫాలో చేస్తే 15 రోజులు ఈ పర్యటన భాగంలో రామన్నపాలెంలో ఉన్న స్కూల్లో 7 మంది పిల్లలకు ఆధార్ కార్డు లేని పిల్లలు ఉన్నారు. అంటే స్కూల్లోనే కాకుండా బయట, అంటే ఆ స్కూల్లో టీచర్ గారికి తెలిసిన పిల్లలు మొత్తం అంగన్వాడీ స్కూల్లో అయితేనేమి వాళ్ళ స్కూల్లోనైతేనేమి మొత్తం 7 మంది పిల్లల్ని మేము ఇక్కడ గుర్తించడం జరిగింది, ఆధార్ కార్డు లేని పిల్లల్ని. అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళని ఇక్కడ రామన్నపాలెంలో 6 మందిని గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో ఆధార్ కార్డులు లేని పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ లేని కారణంగా, ప్రూఫ్స్ లేని కారణంగా ఇక్కడ గ్రామ సచివాలయం రామన్నపాలెం కొడలూరు మండలంలో ప్రూఫ్స్ లేని వాళ్ళకి డొమెస్టిక్ సర్టిఫికేట్ చేయించడం కొరకు ఇక్కడ సచివాలయం కూర్చున్నాము. ఇక్కడ వారికి వెంటనే ఆధార్ కార్డులు లేని, ప్రూఫ్స్ లేని వారికి 7 మందికి ఇక్కడ డొమెస్టిక్ సర్టిఫికేట్ ఇక్కడ సచివాలయంలో చేయించి వెంటనే విఆర్ఓ, ఎంఆర్ఓ గారు వాళ్ళ దగ్గర సంతకం పెట్టించి మేము ఆధార్ కార్డు క్యాంపుకి పిల్లల్ని తీసుకెళ్ళి ఆధార్ కార్డు తీపించడం జరుగుతుంది. ఈరోజు జిల్లా, మండల పలు స్కూలు పర్యటన భాగంలో రామన్నపాలెం, కొడలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కాలనీలో ఉన్న స్కూల్ని సందర్శించడం జరిగింది. ఈ స్కూల్ని మేము ఎందుకు విజిట్ చేస్తున్నామంటే గవర్నమెంట్సే వచ్చే పథకాలు గిరిజన యానాదు పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందడం లేదు. వీటిపైన మేము చర్యలు తీసుకుంటూ ఆయా స్కూళ్ళల్లో ఆధార్ కార్డు లేని వారికి ఆధార్ కార్డులు చూపిస్తూ, అలాగే తల్లికి వందనం పడని వారికి కూడా కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చి వారికి తల్లికి వందనం పడే విధంగా కూడా చూడడం జరుగుతుంది.
సంబంధించిన కాదు ఫోటోలు సార్ వీళ్ళు రాదు సార్ వీళ్ళు వచ్చేపోయితే వీళ్ళే తీసుకుంటారు సార్. ఫోటోలు ఫోటోలు అన్నీ మేము అట్టించేస్తాం. మీరే ఇస్తారా? ఇది ఏంటంటే డొమెస్టిక్ సర్టిఫికేట్ వాళ్ళు ఏంటంటే ఆధార్ కార్డు లేని వాళ్ళ పేరు, వాళ్ళ కన్న తల్లిదండ్రులు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఇక్కడే ఉన్నారు. సరే అట్లయితే టీచర్ సార్, ఇప్పుడు స్కూల్ టీచర్గా ప్రాక్టీస్ చేయాలి. వీళ్ళ ఫోటోలు ఫోటోలు ఇచ్చారు కదా డొమిసిల్లో, ఆ ఫోటోలు అన్నీ రెడీ చేసి మాకు చేర్చండి, మేము రెడీ చేపిస్తాం. మీరు ఇస్తే దాని మీద ఫోటోలు అదే మేము రెడీ చేపిస్తాం ఆటోమేటిక్గా. ఆ. మీరు ఫోటో ఇచ్చారనుకో అది కూడా పెట్టిచ్చేసి మీరు ఎంఆర్ఓ దగ్గరికి పోతారు కదా, అవును. పోయేటప్పుడు మేము అవన్నీ ఎత్తిచ్చేసి మీకు ఇచ్చేస్తాం. మీరు తీసుకుపోయి సంతకం పెడతాం. పోతే వీళ్ళది కొన్ని నెలలు అయిందంట తీసి మామూలుగా ఆధార్ కార్డు. ఉమ్. వీళ్ళు స్లిప్పులు, ఆధార్ కార్డు స్లిప్పులు కూడా మీ దగ్గర పెట్టుకున్నాం. ట్రమ్ ఎవరికి? సార్ నన్ను అడుగుతారు కదా ఆధార్ కార్డు, ఉమ్. ఆ సిక్కి సార్ దగ్గర ఉన్నాయి, చూపిస్తే ఇంకా రాలేదు అనుకుంటున్నాను. ఏ సార్ ప్రవీణ్ సార్ సరే వచ్చిన తర్వాత స్లిప్పులు అన్న ఇస్తే మామూలుగా 15 రోజులు ఆధార్ కార్డు వస్తుంది. డొమిసిల్ పెట్టామా అక్కడ? ఎట్లాగే పెట్టామా? అంటే ఇట్లా గ్లాస్ ఫోటోలో అట్లా తీసి నీకు కాదు, ఒకసారి మాది- కదా, చాలాసార్లు తీసిల్లా నీకు? అంటే రావట్లేదు సార్. నీకు చాలాసార్లు తీసారా లేదా? ఆ, ఎందుకు రావట్లేదు అనే దానికి డొమిసిల్ కూడా తీసేవు లాస్ట్ టైం, అంతే కదా? ఆ. డొమిసిల్ కూడా తీసింది, చాలాసార్లు తీస్తున్నారు. కానీ ఎందుకు ప్రాబ్లం వచ్చింది అనేది తెలియడంలా. అది మనం ఏంటంటే పైన ఆధార్ సంబంధించి వాళ్ళ ఆఫీస్ ఉంటుంది కదా, అవును సార్. వారికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ లేదంటే సరే సార్ కనుక్కుంటాము. ఆల్రెడీ తీసుకున్నారు కదా స్లిప్పులు కానీ ఇస్తే దాంట్లో తెలిసిపోతుంది సార్. నేను ఇస్తాను. ఈయన స్లిప్పులు ఇచ్చాడు. అంటే ఈ మధ్య ట్రాన్స్ఫర్లు వచ్చారు కాబట్టి అవి ఎక్కడ ఉన్నాయో చూసి, అంటే మహిళా పోలీస్ దగ్గర మా ఉండేది ప్రవీణ్ దగ్గర ఉన్నాయా? ట్రాన్స్ఫర్లో వెళ్ళాడు, బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత నేను మాట్లాడి చెప్పాను.